సినిమా హీరోగా ఎన్టీఆర్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాటలతో చెప్పలేనిది. మాస్, క్లాసు అనే తేడా లేకుండా అన్ని వర్గాల్లో ఆయనకు ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యూత్లో ఎన్టీఆర్కున్న క్రేజ్ ఫాలోయింగ్ మరెవ్వరికీ ఉండదని చెప్పుకోవచ్చు. ఆ ప్రభావంతోనే జూనియర్ రాజకీయ పార్టీల దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్నారని భావించవచ్చు. ఇక అలనాటి సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని ఈనాటి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే తెలుగు అభిమానుల సంబరం. తాతకు తగ్గ మనువడిగా రూపురేఖలతో పాటు నటన అనుభవాన్ని జన్మతహా తెచ్చుకున్న ఘనత జూనియర్ది. అలాంటి నటుడి ఖ్యాతి రాష్ట్రం దేశం దాటుకొని ఖండాంతరాల దాకా విస్తరించి ఆస్కార్ లెవెల్కు చేరుకుంది. ఆ క్రమంలోనే నిన్న జరిగిన పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా అభిమానులు జరుపుకున్నారు. భారీ కటౌట్లు, కేక్ కటింగ్స్, సేవా కార్యక్రమాలతో రెండు తెలుగు రాష్ట్రాలు హోరెత్తించాయి. సోషల్ మీడియాలో సైతం బర్త్డే అంశం ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్లతో ట్రెండ్ అయ్యాయి. కొత్త ట్రెండింగ్ను సొంతం చేసుకుంది. అనేక ప్రాంతాల్లో అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ అభిమానులు అభిమానం చాటుకున్నారు. వాస్తవానికి నట వారసత్వంలో కానీ రాజకీయ ప్రభావంలో కానీ పెద్దింట పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరుగా గుర్తింపు పొందారు. టాలీవుడ్లో అఖండమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. చాలా సందర్భాల్లో జూనియర్ను చూస్తే ముందుగా గుర్తొచ్చేది నందమూరి కుటుంబ రాజకీయ వారసత్వమే. సీనియర్ ఎన్టీఆర్ మనువడిగా ఆయనపై సహజంగానే రాజకీయ అంచనాలు పెరుగుతుంటాయి. గతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్ తన ప్రసంగాలతో అప్పట్లో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని సైతం నింపారు. 2009 నాటి ఎన్నికల్లో టీడీపీ తరపున చేసిన ప్రచారం ఓ మైలురాయి. అప్పట్లో ఆ వ్యవహారం ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. యువతను ఆకట్టుకునే శైలి, పంచ్ డైలాగుల ప్రవాహ తీరు, భావోద్వేగ ప్రసంగాలు ఆయన్ను రాజకీయాల్లో కూడా ప్రభావవంతమైన నాయకుడిగా మార్చిందనుకోవచ్చు. ఆ ప్రచారాన్ని అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరిగిన సందర్భంలో ఆయన నివాసం వద్ద సాగిన అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. చాలా సాఫ్ట్గా చిరునవ్వుతో పలకరిస్తూ అభిమానులను ఆకట్టుకున్న వైనం ఆయన సహజ సిద్ధమైన స్వభావాన్ని గుర్తు చేస్తుంది. అభిమానులు ఎన్టీఆర్తో చేతులు కలిపేందుకు ముందుకు వస్తున్న తరుణంలో సెక్యూరిటీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని వారించారు. ఆప్యాయంగా చేతిని అందించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. 2009 ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాలపై మాట్లాడింది లేదు. మీడియా సైతం పాలిటిక్స్ అంశాన్ని గుర్తుకు తెచ్చినా ఆ స్పందించిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. అలాగని పాలిటిక్స్పై స్పష్టమైన ప్రకటన చేయలేదు. తాను ప్రస్తుతం పూర్తిగా సినిమాలపై మాత్రమే దృష్టి పెట్టినట్లు పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే ప్రతిసారి జరుగుతున్న ఎన్నికల సమయంలో ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వస్తూనే ఉండటం, ఆయన రాకుండా పోవడం వంటి విధానాలు జరిగిపోతున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మేరకు ఎన్టీఆర్కున్న భారీ ప్రజాదరణ ఒక స్పెషల్ ఎసెట్స్. అదే ఆయన్ను భవిష్యత్తు పాలిటిక్స్లో పవర్ పాయింట్కు కేంద్ర బిందుగా మలచనున్నాయి. ముఖ్యంగా యూత్, మాస్, మిడిల్ క్లాస్ పీపుల్స్లో ఎన్టీఆర్కున్న ఇమేజ్ భవిష్యత్తు లీడర్గా మార్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత టీడీపీకి వారసత్వ నాయకుడిగా లోకేష్ ఉంటున్నప్పటికీ జూనియర్ తోడైతే ఆ పార్టీకి అడ్డే ఉండదనేది పలువురి అభిప్రాయం. భవిష్యత్తులో పసుపు పార్టీ నుంచి యువ ఓటర్లను మరింతగా ఆకర్షించాలంటే జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందని కూడా టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు ప్రత్యర్థి పార్టీలోని కొంతమంది నేతలతో దోస్తీపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ విపరీతంగా జరుగుతోంది. అలాగే మరోవైపు ఆయన ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా స్వతంత్ర రాజకీయ దారినేమైనా ఎంచుకునే అవకాశాలపై కూడా ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల్లోనే పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉండటం వంటి కారణాలు ఆయన్ను రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నాయనే చర్చలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ అభిమానుల్లో చాలామంది జూనియర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. తాత ఎన్టీఆర్ లాంటి నాయకత్వాన్ని నేటి తరం హీరోలే చూసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అదే అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో లెక్కలేనంత మంది అభిమానులు వ్యక్తపరుచుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్న అంశాన్ని పక్కన పెడితే ఆ వ్యవహారాన్ని ఖచ్చితంగా భవిష్యత్తు మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ జూనియర్ చుట్టూ మాత్రం ఎడతెగని రాజకీయ చర్చ కొనసాగుతుండడం మాత్రం పచ్చి నిజం. స్టార్ ఇమేజ్, నందమూరి వారసత్వం, యువతలో అపారమైన క్రేజ్ ఇవన్నీ కలిపి చూస్తే భవిష్యత్తులో తెలుగు రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మరింత బలంగా వినిపించే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ పుట్టినరోజు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే జూనియర్ను అభిమాన లోకం సీఎం అంటూ ప్రతిధ్వనించే రీతిలో నినాదాలు చేయటం.